నుండి లూకా శుభవార్త 7వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వెనుకిడిలో దీవించునుగాక. ప్రియులారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు అనేక సంఘటనలు జరిగాయి. అనేకమైనటువంటి విషయాలు, అనేకమైన స్వస్థతలు, అనేకమైన అద్భుతాలు ఆయన చేసుకుంటూ వచ్చారు. ఒక రోజున ఆయన కపెర్నహూములోనికి వచ్చారట. ఆయన జీవించినటువంటి లేక సేవా పరిచర్య చేసినటువంటి ఆ 3.5 సంవత్సరాలలో కపెర్నహూములోనికి వచ్చినప్పుడు ఒక శతాధిపతి అయినటువంటి వాడికి ఒక నమ్మకమైనటువంటి దాసుడు ఒక అతను ఉన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి శతాధిపతి అంటే ఎంతమందికి అధిపతి అయినా 100 మందికి అధిపతి, 100 మంది సైన్యానికి అతను లీడర్. ఇప్పుడు ఈ 100 మందిలో ఒకడు బలహీనుడయ్యాడు. ఆ బలహీనుడైన వారు ఎవరయ్యా అనంటే ఈ శతాధిపతికి చాలా ప్రియమైనటువంటి ఇష్టమైనటువంటి వ్యక్తి. అరే, ఈడు బలహీనుడైపోయి రోగి అయిపోతే చనిపోతే నాకు బాధగా ఉంటుందని చెప్పేసి ఈయన మొత్తానికి యేసు ప్రభు వారి దగ్గరికి కొంతమంది వ్యక్తులను పంపించాడు. పంపించి, అయ్యా ఇదిగో నా దాసుడు ఒకడు బలహీనుడై ఉన్నాడు, వాడి విషయంలో ప్రార్థన చేయాలి అని యేసు ప్రభు వారి దగ్గరికి వర్తమానం పంపించారు. పంపించినప్పుడు కొంతమంది వెళ్ళారు. వెళ్ళినటువంటి వారు అంటున్నారు, అయ్యా పలానా ప్రాంతం నుంచి మేము వచ్చాము, మాదిగో మాకు శతాధిపతి ఒక ఆయన ఉన్నాడు, ఆయన కుమారుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక పనివాడు చాలా బలహీనుడైపోయాడు, కాబట్టి ఆయన విషయమై మిమ్మును అక్కడికి తీసుకుని రమ్మని చెప్పేసి ఆయన కొంతమంది వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఈ మాటలన్నీ విన్నారు ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు కూడా. ఇప్పుడు శిష్యులు ఏమంటున్నారంటే, ఆ మాటలు విన్నప్పుడు వారు యేసు యొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఎందుకు మేలు పొందాడు? దేవా, నీ దగ్గర నుంచి వాళ్ళు మేలు పొందడానికి అతడు యోగ్యుడు. ఎందుకు అతడు యోగ్యుడు అని వీళ్ళు చెప్తున్నారంటే, అయ్యా ఇదిగో ఈ రోజున మేమందరం ఆరాధన చేసుకోవడానికి మాకు కావలసినటువంటి మందిరాన్ని కట్టించాడైన, దేవుని పరిచర్యకు సహకరించే వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన విషయంలో ఈరోజు అంటున్నటువంటి మాట ఏంటయ్యా అనంటే, ఇదిగో నీ వలన మేలు పొందటానికి అతడు యోగ్యుడు అని ఉంది అక్కడ. ఈ రోజున మనం ఆలోచన చేద్దాం. దేవుడు అందరికీ మేలు చేయాలనే చూస్తున్నాడు. దేవుడు అందరినీ ఆశీర్వదించాలనే చూస్తున్నాడు. దేవుడు ఏ ఒక్కరు కూడా పేదవారుగానో, దరిద్రులుగానో, రోగిష్ఠుడుగానో, బలహీనుడుగానో ఉండాలి అని ఎక్కడ దేవుడు కోరుకోలే. అందరూ బాగుండాలి అని కోరుకునేటువంటి దేవుడు. ఇప్పుడు బాగుండాలి అని అంటే మన విషయంలో ఆలోచన చేయాలి. ఇక్కడ ఆ శతాధిపతి గురించి అక్కడ ఉన్నటువంటి వారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇదిగో ఇతడు మేలు పొందుటానికి యోగ్యుడు. ఈరోజు దేవుడు కూడా మనకు మేలు చేయాలి అని చూస్తున్నాడు. మరి మనము మేలు పొందటానికి యోగ్యతలు ఉన్నాయా? ఇప్పుడు ఒక చిన్న ఉద్యోగానికి ప్రయత్నం చేయాలంటే వాడికి ఒక యోగ్యత ఉండాలి, అంటే అర్హత ఉండాలి. ఒకవేళ చిన్న ప్యూన్ ఉద్యోగం సంపాదించాలంటే ఈ రోజున ఆ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ 10th డిగ్రీ ఏదో పెడతాడు. అది చదివినటువంటి వాళ్ళు వెళ్ళి ఎగ్జామ్ రాస్తేనే అందులో పాస్ అయ్యి అన్ని విషయాల్లో వాడు ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయిన తర్వాత వాడికి ఉద్యోగం వస్తుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే ఒకవేళ మనకు బాగా అర్థం అవ్వాలంటే ఒక పనికి వెళ్ళాలంటే ఏదైనా మన ఇంటి దగ్గర ఒక పని చేయించాలి అని అంటే ఆ పని వచ్చిన వాడిని మనం పనిలో పెట్టుకుంటామా, పని రాని వాడిని మనం పనిలో పెట్టుకుంటామా? అంటే ఎవరు ఈడు మనం పెట్టుకున్నామంటే ఈడు ఈ పని చేయడానికి ఈడు యోగ్యుడు, అర్హుడు.
అని పని చేసే వారిని మనం పెట్టుకుంటాం. అట్లాగే అన్ని ఉద్యోగాలలో కూడా ఏం జరుగుతుందయ్యా అంటే, వాళ్ళు మనల్ని వెరిఫికేషన్ చేసినప్పుడు ఈ అర్హతలు ఈమెలో ఉన్నాయా, ఈ అర్హతలు ఇతనిలో ఉన్నాయా అని అన్నీ కూడా కూలంకుషంగా ఆలోచించి అతనికి ఆ జాబు ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేయాలి. శతాధిపతి గురించి మాట్లాడుతున్నటువంటి మాట, అయ్యా ఇదిగో మీ చేత మేలు పొందటానికి ఇతడు యోగ్యుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నిన్ను రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ మాట వినాలని విననేరకుండానట్లు నా చెవులు మందము కాకుండా ఉన్నాయి. కానీ ఆయన రక్షించాలని చూస్తున్నా, నీ మాట విని ఆయనకి నీకు మేలు చేయాలని చూస్తున్నా, కనీసం నీలో యోగ్యత లేకపోతే దేవుడు ఎలా కార్యాలు చేస్తాడండి? దేవుని సన్నిధిలో వస్తున్నావు, దేవుని సన్నిధిలో నివసిస్తున్నావు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, అలా వస్తున్నావు, కొన్ని గంటలు కూర్చుంటున్నావు, మరలా ఎలాగొచ్చామో అలాగే వెళ్ళిపోతున్నాం. కానీ ఏం చేస్తున్నాం మనం దేవుని మందిరంలోకి వచ్చి? ఎలాగుంటున్నాం మనం దేవుని మందిరంలోకి వచ్చి? ఏం వింటున్నాం మనం దేవుని మందిరంలో? అసలు దేవుని మందిరంలో వింటున్నటువంటి మాటల వలన ఈ రోజున నీవు కానీ నేను కానీ ఏమైనా మేలు పొందుకున్నామా అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన, అతడు మేలు పొందటానికి యోగ్యుడు. ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మేలు పొందటానికి ఎవరు యోగ్యులు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నా మాట బాగా అర్థం చేసుకోండి, చాలా శ్రద్ధగా, చాలా స్పీడ్గా వెళ్తాను. నా దగ్గర అరగంట సమయం ఉంది. మేలు పొందటానికి అర్హతలేంటి? మేలు పొందటానికి యోగ్యతలేంటి? ఎలాగుంటే మనము మేలు పొందుతాం, ఏం చేస్తే మనం మేలు పొందుతాం అనే విషయాన్నే ఈ రోజున క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి ఒకసారి, మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ 6వ వచనాలు చూడండి. 5, 6 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు అని ఉంది అక్కడ. చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు ఈ మాట? అమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇర్మియా ద్వారా ఈ రోజున మనం చదువుకున్నాం. ఈ వాక్యాన్ని ఈ రోజున దేవుని సేవకునిగా మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను. ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు. ఏం సెలవిస్తున్నాడయ్యా అనంటే, నరులను ఆశ్రయించి ఇదిగో శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అని ఉంది అక్కడ. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుని వాక్యం అనంటే, దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడవలసినటువంటి వాడు, దేవునినే తనకు ఆశ్రయంగా చేసుకోవలసినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడయ్యా అనంటే, మనుషులను తనకు ఆధారంగా చేసుకుంటున్నాడు. అంటే కష్టం వచ్చినప్పుడు పలానా అధికారి ఉంటే నాకు మేలు, కష్టం వచ్చినప్పుడు పలానా గొప్ప బలవంతులు నా పక్షంగా ఉంటే చాలు, కష్టం వచ్చినప్పుడు పలానా వాళ్ళు ధన సహాయం చేసే వాళ్ళు ఉంటే చాలు. అంటే ధనవంతులు మనకు మేలుగా ఉపయోగపడాలి, అధికారులు మనకు ఉపయోగపడాలి, బలవంతులు మనకు ఉపయోగపడాలని శరీరులను తనకు ఆశ్రయముగా చేసుకునేటువంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగూ ఆశ్రయం చేసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథములో చాలా మంది భక్తులైనటువంటి వారు శరీరులను ఆశ్రయించలేదు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, అలాగున శరీరులను తమకు ఆధారముగా చేసుకునేటువంటి వారు తమ హృదయములను యెహోవా మీద నుండి తొలగించుకుని వారు శాపగ్రస్తుడు అవుతాడు. యెహోవా మీద నుండి మన హృదయాన్ని తొలగించుకోకూడదు. దేవుని దగ్గరికి వెళ్తున్నామండి, కూర్చుంటున్నామండి, దేవుని సేవకుడు ఏదో చెప్పాడండి, ఏం చెప్పాడో మాకు తెలియదండి, వినేశామండి, వచ్చేసామండి. కానీ మేము దేని మీద మనసు పెడుతున్నాము అనంటే, మనుషులు చెప్పే మాటల మీద మేము లక్ష్యం ఉంచుతున్నాం.
మనుషులను మేము ఆధారం చేసుకుంటున్నాం. అలాంటి వారి గురించి ఆయన మాట్లాడుతూ వారు చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్తారని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. ఆ తర్వాత వచ్చిన చదువమ్మా. వాడు వారు ఎలా ఉంటారయ్యా అనంటే ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉంటారంట. అంటే మనుషులను ఆధారం చేసుకుని యెహోవా మీద నుండి తన హృదయాన్ని తొలగించుకుని వారు ఎలా ఉంటారయ్యా అనంటే ఎడారిలో మొలిచేటువంటి అరూహ వృక్షము వలె ఉంటారంట. ఎడారిలో మొక్కలు మొలుస్తాయి అంటారంటారా అమ్మా? ఎడారిలో ఎక్కడా మొక్కలు ఉండవు, కానీ అక్కడక్కడ కొన్ని మొక్కలు ఉంటాయి. అందులో ఇది అన్నాడు అరూహ మొక్క, అరూహ వృక్షము. అంటే ఆ వృక్షము ఆ ఇసుక పైనే కొంచెంగా వేర్లతో ఉండి కొద్ది రోజులే అది నీళ్లు కూడా లేక చావాలా బతకాలా అన్నట్లుగా ఎవరైనా కొంత గట్టిగా గాలేస్తే అది వేర్లతో సహా వెళ్ళిపోద్దంట. అరూహ వృక్షం అంటారు దాన్ని. అది సారవంతంగా లోపలికంటా కూడా అది వేర్లు తన్నుకోవడానికి సరైన నీళ్లుండవు. అది ఉన్నదా ఊడిపోతుందా తెలియనట్లుగా తుమ్మితే ఊడిపోయే ముక్క అంటారు చూసారా, అట్లా ఉంటదంట ఆ యొక్క మొక్క. ఇప్పుడు అలాగ ఉంటారు ఎవరు? యెహోవా మీద నుండి తమ హృదయాన్ని తొలగించుకునేవారు, నరులను తనకు ఆశ్రయముగా చేసుకున్నటువంటి వారు. అయితే తర్వాత వాక్యం చదవమ్మా. వేరు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జీవమైన చవిటి భూమి వలె ఉందును అనేటువంటి అలా నివసిస్తాడని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ వచనం మొదట్లో అన్నాడు చూడండి, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. చూడండి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, యెహోవా యొద్ద నుండి మన హృదయమును తొలగించుకునే వాడేమో శాపగ్రస్తుడవుతాడు, యెహోవాను ఆధారం చేసుకుని యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడవుతాడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు, యవనస్తులైనా పెద్దవాళ్ళైనా మన జీవితాల్లో మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మనము ఉన్న స్థలములో నమ్మకస్తులుగా మనం ఉండాలి. మనము చేసే పనిలో, మనము నివసిస్తున్న ప్రాంతంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయ స్థానముగా ఉంటాడు. ఎవరు మేలు పొందటానికి యోగ్యులు అనంటే దేవునిని నమ్ముకొని వారు మేలు పొందటానికి యోగ్యత కలిగిన వారు లేక అర్హులు. ఎవరు దేవుని మీద ఆధారపడుతున్నటువంటి వారు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది దేవుని మీద ఆనుకున్న వారు ఉన్నారు ఇక్కడ? మన జీవితాల్లో వ్యక్తిగతంగా మనల్ని మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడు ప్రియులారా, ఎవరు మేలు పొందడానికి అర్హులుగా ఉంటారు అనంటే మొట్టమొదటిది దేవుని నమ్ముకునేవారు మేలు పొందడానికి అర్హులుగా ఉంటారు లేక యోగ్యత కలిగిన వారుగా ఉంటారు. దేవుణ్ణి నమ్ముకోవటము అని అంటే ఏంటి అమ్మా? దేవుణ్ణి నమ్ముకోవటం అంటే ఏంటి? మేము యేసుప్రభుని నమ్ముకున్నామండి, మేము క్రిస్టియన్స్ అండి అని చెప్పుకుంటే నమ్ముకున్నట్ట? ఎవరు దేవుణ్ణి నమ్ముకున్నారని అంటాం? ఏ విధంగా నమ్ముకుంటే వారిని దేవుణ్ణి నమ్మిన బిడ్డలని అంటారు? ఆదివారం బైబిల్ ఇచ్చుకుని మందిరంలోకి వస్తే దేవుణ్ణి నమ్మేసుకున్నట్టేనా? అలాగంటే బోల్డ్ మంది వస్తారు, చాలా మంది వెళ్తారు వస్తారు, అలాగని అందరూ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కాదు. దేవుని మీద పూర్తిగా ఎవరైతే ఆనుకుంటారో, నమ్మి బాప్తీసం పొందినటువంటి వాడు రక్షించబడునని చెప్పిన వాక్య ప్రకారంగా యెహోవాను నమ్ముకొనిన వాడు ధన్యుడు. అలాంటి వారు మేలు పొందటానికి యోగ్యత కలిగిన వాడు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి సహాయం చేయండి అమ్మా. 9-10 వచ్చిన చదవండి. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమునందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా
మాట విని నీ పూర్ణ నీ హృదయముతోను పూర్ణ హృదయముతోను నీ పూర్ణ నీ ఆత్మతోను పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళున్నప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును అనుంది అక్కడ. పిల్లలు ఇక్కడ చదవబడినటువంటి మాట చూడండి. దేవుడు ఆ రోజు మాట్లాడుతున్నటువంటి మాట. అమ్మ దయచేసి పిల్లల్ని కొంచెం అదుపులో పెట్టుకోండి. ఇది అస్తమానం కదిపేస్తున్నారు. ఆ యూట్యూబ్లో చాలామంది మన వాళ్ళు దూరంలో ఉన్న వాళ్ళు చాలామంది చూస్తున్నారు వీడియోలు. అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు. మీరు ఎంత శ్రద్ధగా వింటున్నారో నాకు తెలియదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు విని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. నేను చెప్పిన వాక్యం నాకు అప్పచెప్తున్నారు. దూరంగా ఉన్న వాళ్ళు బంధువుల దగ్గర ఉండరు, భర్త దగ్గర ఉండరు, పిల్లల దగ్గర ఉండరు, ఎవరు దగ్గర ఉండరు. ఒంటరిగా ఉన్నప్పుడు తన యజమానుడు వారిని బాధ పెడితే, వారు కష్టంలో ఉన్నప్పుడు మా సేవకుడు వాక్యం పంపించాడని వాళ్ళ వాక్యం వింటే, వాళ్ళు వింటున్నప్పుడు ఆదరణ పొంది, అయ్యా పలానా రోజున పలానా ఆదివారం పలానా వాక్యం మాట్లాడారండి, నాకు హృదయం తట్టుకున్నదండి అని చెప్పి నాతో చాలామంది సాక్ష్యాలు చెప్పారు. కానీ మీకు ఇక్కడ ఒకవేళ పోయిన ఆదివారం ఏం చెప్పాను అని అంటే, ఇందులో 100కి 80% మంది ఏం చెప్పారో గుర్తులేని వాళ్ళే ఇక్కడ ఉన్నారు. అంటే మనం ఎంత శ్రద్ధగా దేవుని మాటలు వింటున్నాము అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు మనం ఆలోచన చేయండి ప్రియులరా. మనం దేవుని సన్నిధిలో ఉండేది 10 గంటలకి ప్రారంభిస్తే తాయితీగా వచ్చే వాళ్ళు వస్తున్నారు. ఆ వాక్యానికి మాత్రం ఎంత సమయం తెలుసా? గంట సమయం మాత్రమే ఉంటుంది. ఆ గంటలోనే వాక్యం అయిపోతుంది, కానుకలు అయిపోతున్నాయి, ముగింపు ప్రార్థన అయిపోతుంది, ఇలాంటి పలహారాలు ఏమైనా ఉంటే అవి కూడా అయిపోతున్నాయి. ఎక్కడ 1 గంట కల్లా చక్కబెట్టేస్తున్నాం. ఉన్న 1 గంట మనం దేవుని మందిరంలో కూర్చుని వాక్యాన్ని వినడానికి మనం కూర్చోలేకపోతే దేవుని ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఎలా వస్తుంది ఆశీర్వాదం? చూడండి, ఇక్కడ 2వ విషయాన్ని మాట్లాడుతున్నాడు ఆయన. ఏమంటున్నాడు అంటే, మరియు నీ దేవుడైన యెహోవా ఇదిగో నీ చేతి పనులన్నిటిలోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నిన్ను వర్ధిల్ల చేసే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను ఘనముగా హెచ్చించేటువంటి దేవుడు. మన దేవుడు నిన్ను హెచ్చించాలంటే ఏం చేయాలో అక్కడ చెప్తున్నాడు. చూడండి ఏమన్నాడంటే, ఇదిగో నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్ల చేయను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమునందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడంట మళ్ళునప్పుడు అంటే అమ్మా తిరిగినప్పుడు. చాలాసార్లు మనం ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నాం కదా, శ్రమ కలిగింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? నేను తిరిగి దేవుని దగ్గరికి రావాలి. చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, ఓ ఇశ్రాయేలు రానుద్దేశించినట్లయితే తిరిగి నువ్వు నా దగ్గరికి రావాలి తప్ప ఎక్కడికి వెళ్ళినా నీకు సమాధానము కానీ నెమ్మది కానీ దొరకదు. ఈరోజు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, ఇదిగో నీ దేవుడైన యెహోవా వైపు నీవు మళ్ళునప్పుడు ఎవరికి మేలు చేస్తానని దేవుడు చెప్తున్నాడంటే, దేవుని వైపు ఎవరైతే మళ్ళుతారో ఆ మళ్ళుకొనటి వలన మేలు పొందడానికి యోగ్యత కలిగిన వారుగా ఉంటారు. అందుకని అన్నటువంటి మాట ఏంటంటే, యెహోవా వైపు నీవు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయటానికి నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళుతాడట. నీవు ఆయన వైపు మళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడు మరి? నీ పితరులతో చేసిన వాగ్దానమును, నీ పితరుల యందు దేవుడు ఆనందించినట్లు ఆయన ఏం చేస్తాడయ్యా అనంటే నీ వైపు మళ్ళుతాడు అనే విషయాన్ని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. పిల్లలు ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఎవరు
మేలు పొందటానికి యోగ్యత కలిగిన వారు అనంటే, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో దేవుని వైపు మళ్ళు కొనడానికి ఇష్టపడతారో అలాంటి వారు మేలు పొందడానికి యోగ్యత కలిగిన వారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి సహాయం చేయండి. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునొందును అనంది. అక్కడ ఎవరికి మేలు చేస్తాడు? ఎవరు మేలు పొందడానికి అర్హులు? ఎవరు మేలు పొందడానికి యోగ్యత కలిగిన వారు అనంటే, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు పొందుతాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదివారం రాగానే దేవుని సేవకులు పిల్లరా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలలో వాక్యాన్ని వచ్చినటువంటి బిడ్డలకు ఏమి వాక్యాన్ని బోధించాలా అని పిల్లరా కొన్ని గంటల సేపు దేవుని గ్రంథం ముందు కూర్చుని దానిని పఠించి ఏం చెప్పాలని వరుస క్రమంగా ఆ యొక్క ప్రసంగాన్ని సిద్ధం చేసుకుని ఆత్మావేశంతో దేవుని మందిరంలోకి వచ్చి దేవుని సేవకుడు వాక్యాన్ని అందిస్తున్నప్పుడు, ఇది అలా వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోతే వచ్చేసే వాక్యాలు కాదండి ఇవి. అలా చెప్పాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. కానీ వారానికి ఆదివారం ఏం వాక్యం చెప్పాలి, ఎలా చెప్పితే బిడ్డలు వింటారు అని అనేక కోణాలలో పిల్లల దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ఉపదేశమునకు ఎవరైతే చెవి యొగ్గుతారో వాళ్ళు మేలు పొందడానికి అర్హులు లేక యోగ్యత కలిగిన వారు. ఎంతమంది మనము ఉపదేశము వినటానికి చెవి యొగ్గిన వారిగా ఉన్నామండి? ఇక్కడే కూర్చుంటాం, తలకాయలు ఇక్కడే ఉంటాయి, బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంట్. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు పిల్లరా, బాడీ ప్రజెంటే అయితే నిద్ర, లేకపోతే మనం వండుకొచ్చిన కూర మనకు ఉంచారా లేదా ఇంటికాడ, లేకపోతే ఇంకేం జరుగుతుందో, మన మనసు రకరకాలుగా తిరుగుతూ ఉంది బయట. కానీ ఉపదేశమునకు ఎవరు చెవియొగ్గి వింటారో, ఈ మాట నా కొరకే, ఈరోజు దేవుని సేవకులు నన్ను గద్దించడానికి దేవుడే తన సేవకుని నోట నాతో మాట్లాడాడని ఎవరైతే ఆ ఉపదేశానికి చెవియొగ్గుతారో అలాంటి వారు మేలు పొందడానికి యోగ్యులు. కాబట్టి 3 మాటలు చెప్పాను. మొట్టమొదటిది, ఎవరు యోగ్యులు? దేవునిని నమ్ముకొనిన వారు మేలు పొందడానికి యోగ్యులు. రెండవది, దేవుని వైపు మళ్ళుకొని వారు మేలు పొందడానికి యోగ్యులు. మూడవది, ఉపదేశమునకు చెవియొగ్గువారు మేలు పొందడానికి యోగ్యులు. నాలుగవది, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం కూడా చదవండి ఒకసారి. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును అనంది. అక్కడ చూడండి, ఒకని నోటి ఫలము చేత. నోటి ఫలం అంటే అమ్మా మనం మాట చాలాసార్లు అంటాం కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. అంటే దాని అర్థం ఏంటి? మనం మాట్లాడే మాట అందరినీ కలుపుకుంటూ అందరితో ప్రేమగా ఉంటే ఎక్కడున్నా కాసంత కూడు మనకి దొరుకుతుంది. అడవిలో ఉన్నా వచ్చేంత భోజనం మీకు తెలియదేమో. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందుతాడట. ఎవరు నోటిని అదుపులో పెట్టుకుంటారో, ఎవరు మాట్లాడేటప్పుడు నిదానించి ఈ మాట అవసరమా, ఈ మాట మాట్లాడితే అవతల వ్యక్తి నొచ్చుకుంటాడా, ఈ మాట మాట్లాడితే ఏమైనా రేపని రోజు ఇబ్బంది కలుగుతుందా అని ఆచితూచి ఎవరైతే మాట్లాడతారో అలాంటి వారి నోటి ఫలము చేత వాళ్ళు తృప్తిగా మేలు పొందుతారట. ఇంకో మాట చదువుతారా? 34వ కీర్తనలో నోటి ఫలాన్ని గురించి ఒక మాట ఉంది, రాయబడింది అక్కడ. కీర్తనల గ్రంథము
34వ కీర్తన 12వ వచనం ఒక్కసారి సహాయం చేయండమ్మా. బ్రతుక గోరువాడు ఎవడైనా ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చూడండి, అక్కడ ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇక్కడ ఏమండి, నేను మేలు పొందాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేలు పొందగాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను అనేక దినములు బ్రతకాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 2 సార్లు ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇక్కడ మనందరము కూడా ఏమండి, నాకు కీడు రావాలండి అన్న వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇక్కడ అందరూ మేలు పొందాలనే కదా, అందరూ దేవుని ఆశీర్వాదం చూడాలనే కదా. మరి ఈ వాక్యం మనకు చెందిందే కదా. ఈ రోజున మనము మేలు పొందాలని ఎదురు చూస్తున్నటువంటి వారులారా, అనేక దినములు బ్రతుక ఘోరాలని ఆశపడుతున్నటువంటి వారులారా, చెడ్డ మాటలు పలకకుండా ఏంటంట, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండగా నీ పెదవులను కాచుకొనుము అనుంది. అక్కడ మేలు పొందాలి అనుకున్నటువంటి వాళ్ళు నీ నోటి మాటల చేత తృప్తిగా నీవు మేలు పొందాలి అని అనుకుంటే ఏం చేయాలి అని అంటున్నాడు అంటే, ఇక్కడ చెడ్డ మాటలు పలకకుండగా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండగా నీ పెదవులను అంటే నోరు కాచుకోమని, నోరు కాచుకోవాలి. ఇప్పుడు మనము నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందాలి అనంటే ఎవరు పొందగలరు? నోటిని అదుపులో పెట్టుకుంటే మేలు పొందుతాం. నోటిని అదుపుతో పెట్టుకుంటే మేలు పొందుతాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాలి. నోటి ఫలము చేత అంటే మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట శ్రేష్టమైన మంచి మాటలు మనము పలికినప్పుడు మనము మేలు పొందుకుంటాము అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మరొక మాట, 5వదిగా ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. సామెతల గ్రంథంలోనే 19వ అధ్యాయం 8వ వచనాన్ని ఒక్కసారి సహాయం చేయండమ్మా. బుద్ధి సంపాదించుకొనివాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును అనుంది. అక్కడ ఎవరు మేలు పొందుతారు? ఎవరు మేలు పొందడానికి యోగ్యత కలిగిన వారు అని కనుక మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందుతాడు. నిజంగా వివేచన అంటే ఏంటండి? మనల్ని మనం కూర్చుని ఆలోచన చేస్తున్నప్పుడు, అరే నేను ఈ రోజు వరకు బ్రతుకున్నానంటే ఎవరి దయ? ఈ రోజు వరకు నేను ఇలా పని చేసుకోగలుగుతున్నానంటే ఎవరి దయ? నేను అసలు బ్రతుకున్నానంటే ఎవరి దయ? నేను ఎవరికి వారు దేవుని చిత్తమును గ్రహించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు వివేచన కలిగినటువంటి వారు. ఈరోజు ఎంతమంది మన జీవితాల్లో వివేచన కలిగిన వారిగా ఉన్నాం? ఎంతమంది మన నోటిని కాచుకునే వారిగా ఉన్నారు? ఈ రోజున చిన్న పిల్లలకు కూడా చెప్పలేకపోతున్నామండి. ఆ పిల్లడి దగ్గర ఏదైనా ఒక మాట అన్నాము అని అంటే, ఇప్పుడు వచ్చిన ఆ యూట్యూబ్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది. రకరకాలైనటువంటి డబల్ మీనింగ్ డైలాగులు, రకరకాలైనటువంటి కౌంటర్ డైలాగులు చాలామంది చిన్న పిల్లలు కూడా వేస్తున్నారు ఈ రోజున. మరి ఎక్కడ దాచుకుంటున్నారు నోటిని? ఎక్కడ కాచుకుంటున్నారు నోటిని? ఇంక యవనస్తుల గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పనవసరంలా. ఈరోజు యవనస్తులు పాడైపోవడం గల కారణం ఎవరు అనంటే, వాస్తవానికి వాళ్ళు సంపాదించుకొని కొనుక్కునేదాకా మనం ఉంచకుండగా, వాళ్ళ చిన్నప్పుడే నా పిల్లోడు స్కూల్కి వెళ్ళి రాగానే వాడు సెల్ ఫోన్ చూడాలని ముందు సెల్ ఫోన్లు కొనిస్తున్నారు తల్లిదండ్రులు. వాళ్ళదే తప్పు. వాడికి కష్టం విలువ తెలుసుంటే రూపాయి పోగేసుకుని ఉండి, ఇదిగో ఈవేళ నాకు ఫోన్ కావాలి కొనుక్కోవాలనుకుంటే దాన్ని ఎలా వాడుకుంటాడో ఉపయోగించుకుంటాడు. కానీ ఈ రోజున ఏమవుతుందంటే, అమ్మా నాకు సెల్ ఫోన్ కావాలనగానే అప్పో చేసి ఆడికో ఫోన్ కొనిచ్చేస్తండి. ఆడేం చేస్తున్నాడు, ఆడేం చూస్తున్నాడో నీకు తెలియదు, ఏం చేస్తాడో నీకు తెలియదు. ఈవేళ బాగానే ఉంటుంది, ఒకానొక సమయంలో ఎలాంటి బరువైనటువంటి భారమైనటువంటి పరిస్థితి మీ నెత్తి మీదకు తీసుకొస్తాడో మీకు
తెలియదు. ఈరోజు అందరి పిల్లలు అలాగే ఉన్నారు, అందరి పిల్లలు అలాగే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో కనీసం మనం ఒక అవగాహన నేర్చుకోవాలి. నేను ఇందాక ఒక ఆలోచన వచ్చింది, సెల్ ఫోన్లు లేకోకుండా చర్చికి రమ్మందామని అనిపించింది నాకైతే. ఇందాక వస్తున్నారు మందిరానికి, ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్లో ఉంటున్నారు. మరి ఎక్కడ వింటారు వాక్యం చెప్పండి? వింటారా? ఎదురుకుండా ఒక దయ్యాన్ని పెట్టుకుంటే దేవుని వాక్యం విన్నిస్తుందా? 1 గంట 2 గంటల సేపు ఇంట్లో సెల్ ఫోను ఛార్జింగ్లో పడేసి వచ్చేస్తే సరిపోదా? ఉండదా? ఏం చేస్తున్నాం మనం? ఏం నేర్చుకుంటున్నాం మనం? ఈరోజున క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మన జీవితాల్లో దిగజారిపోవటానికి, నాశనమైపోవటానికి, పాడైపోవటానికి ప్రధానమైనటువంటి కారణము మనం వాడే సెల్ ఫోనే. ఈరోజు యవ్వన బిడ్డలందరూ కూడా పాడైపోవడం గల కారణం కూడా అదే. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, వివేచన లక్ష్య పెట్టాలి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఆదివారం రాగానే మందిరంలోనికి వెళ్తున్నాం. మందిరములో నేను ఎలా కూర్చోవాలి? మందిరములో నేనేం చెయ్యాలి? మందిరములో నేను ఎలా ఉండాలి? మందిరంలో నేను ఎలా ప్రవర్తించాలి? అసలు ఈ ఆలోచన లేదండి. మా అమ్మ మా నాన్న రమ్మన్నారు కాబట్టి వచ్చాను. వాళ్ళు రమ్మని నన్ను ఫోర్స్ చేయకపోతే నేను రానండి, నాకు బోల్డని పనులండి అనే పిల్లలు కూడా ఉన్నారు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. వివేచన లక్ష్యము చేస్తే మేలు పొందుతావు. లేదు నా ఇష్టం అని అంటే కీడు తెచ్చుకుంటావు. ఈరోజు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? నువ్వు మేలు పొందాలి అని కనుక నీవు ఈ స్థలంలోకి వస్తే, ఈ స్థలము నిన్ను మేలు చేత తృప్తిపరిచే స్థలమే ఇది. దేవుని మందిరములో ఉన్న మేలు చేత నిన్ను తృప్తిపరిచే దేవుడు. కానీ మేలుతో నువ్వు వెళ్తున్నావా, లేక ఎలా వచ్చావో అలా ఓటుకుండగానే నువ్వు వెళ్తున్నావా? అది నిన్ను నువ్వు పరిశీలన చేసుకోమని దేవుని మాకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరికొన్ని విషయాలు ఉన్నాయి. చివరిగా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగిస్తాను. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 81వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. చూడండి అక్కడ. ఉత్సాహ సంతోషములు. అమ్మా 81వ కీర్తన. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియచేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. దేవుని నమ్మినటువంటి ప్రజలతో ఆనాడు కీర్తనకారులతో మాట్లాడుతున్నటువంటి మాట. ఇశ్రాయేలు, నీవు నా మాట వింటే నీకెంత మేలు, ఎంత మేలు. ఎంతమంది దేవుని మాట వినడానికి ఇక్కడికి వస్తున్నాం? దేవుని మాట ప్రకారం నడవాలని ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు? ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియులరా, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. మనము మాట వింటే మనము మేలు పొందడానికి యోగ్యులము. ఈరోజు ఎవరెవరు మాటలు వింటారో తెలుసా? బయట వాళ్ళు ఎవరెవరో చెప్పిన మాటలన్నీ వింటారండి. తల్లిదండ్రుల మాట తప్ప అందరి మాటలు వింటారు ఈ రోజున పిల్లలు. ఈ రోజున టీవీ దగ్గర కూర్చున్నాడంటే ఆడి అందరికీ ఏదైనా ఒక యాడ్ వచ్చిందంటే, పలానా సబ్బు వాడరా, ఎర్రగా వచ్చేస్తామంటే చాలు గబగబా వెళ్ళిపోయి సబ్బు తెచ్చుకుని వాడేస్తాడే. పలానా పేస్ట్ వాడరా అంటే చాలు ఆ పేస్ట్ కొనుక్కుని వాడేస్తావే. పలానా సెంటు కొనుక్కుంటే బాగుంటుందంటే ఆ సెంట్లు కొనుక్కుని వాడుకుంటూ ఉంటావే. మనుషులు చెప్పే మాటల మీద నమ్మకం ఉంటుంది, కానీ దేవుని మాట మాత్రము నీ వినవు. మరి మేలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది మేలు? ఎలా పొందుకుంటాం మేలు? ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియులరా, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. దేవుని మాట వినిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. ఆ మేలు పొందడానికి నీవు అర్హుడవు, అర్హురాలువు అనే విషయాన్ని ఈ రోజున దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఆ శతాధిపతి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు అన్నారు, అయ్యా ఇదిగో అతడు ఈ మేలు పొందుటకు ఏమై ఉన్నాడు? అతడు యోగ్యుడు. ఎందుకు అనంటే ఆయన మందిరము కట్టించే విషయంలో సహకరించాడు, పరిచర్య విషయంలో సహకరించాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి 100 మంది పనివారి విషయంలో చాలా శ్రద్ధ కలిగిన వాడు, నమ్మకస్తుడు. కాబట్టి ఆయన
ఈ మేలు పొందడానికి యోగ్యుడు. ఈరోజు నీవు మేలు పొందడానికి యోగ్యుడిగా ఉన్నావా? మేలు పొందడానికి యోగ్యురాలుగా ఉన్నావా? ఈ రోజున మనలను మనమే పరిశీలన చేసుకుందాం. దాదాపు ఈరోజు 6 విషయాలు నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను. దేవుని చిత్తమైతే మరికొన్ని విషయాలు తర్వాత వచ్చే వారంలో మనం ధ్యానం చేద్దాం. ముఖ్యంగా మనం ఆలోచన చేయాలి ప్రియులారా, మనము మేలు పొందాలనుకుంటే అర్హత కలిగిన వారిగా మనం ఉండాలి. ఆ అర్హతలు నీలో ఉన్నాయా అని నేను నువ్వు పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి ధన్యత, కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకును మన కుటుంబాలకును అనుగ్రహింపచేసి మేలు పొందువారుగా చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన